హాయ్ బ్రో. అండ్ VD12 మన జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అన్న? వాయిస్ ఓవర్ మామూలు భయస్ అసలు చూస్తున్నంతసేపు కూడా ఆ వాయిస్ ఓవర్కి ఆ విజువల్స్కి అద్దరు కొట్టేసారు. నిజంగా లైగర్ మూవీతో ఫ్లాప్ అయిపోయాడు, అలాగే ఖుషి నార్మల్గా హిట్. ఇప్పుడు ఈ సినిమాతో మాత్రం మనోడు బ్లాక్ బస్టర్ కొడతాడు అనిపిస్తుంది, మామూలుగా లేదు. ఆ 2 సినిమాలు ఎంత బాధపడ్డాడో ఈ సినిమాలో ఆ కసి అంతా ఈ సినిమాతో చూపిస్తాడు. ఫ్యాన్స్కి అయితే పండగ అన్న, విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్స్కి అయితే పండగే. మస్తుంది అసలు ఆ విజువల్స్ ఇట్లా అయితే చాలా బాగున్నాయి, ఆ డైలాగ్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్లో అసలు ఏదైనా తలగబెట్టేస్తాం అన్న డైలాగ్ ఇట్లా చాలా బాగా అనిపించింది. అంటే చెప్పే విధానం క్లారిటీ చాలా బాగా అనిపించింది, చూస్తుంటేనే మళ్ళీ చూడాలనిపించింది భయ్య ట్రైలర్. అండ్ అంటే మాస్గా లుక్లో ఉన్నారు విజయ్ దేవరకొండ, మాస్ అమ్మమ్మ కూడా ఎన్టీఆర్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మాస్ మూవీ ఎలా అనిపిస్తుంది అన్న? అసలు ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి భయ్య, ఎందుకంటే ఆ విజువల్ చూస్తున్నప్పుడు కానీ మనోడు హెయిర్ స్టైల్ కానీ బాడీ ఆ స్టైల్ కానీ అసలు వేరే లెవెల్, అసలు నెక్స్ట్ లెవెల్లో చూపించాడు హీరోని అయితే. ఇంతవరకు ఆ హెయిర్ స్టైల్ కూడా మొత్తం చిన్న హెయిర్ కట్టింగ్ అలాగే బీడ్ పెంచడం, అసలు ఆ బాడీకి ఆ హెయిర్కి అసలు భలే సూట్ అయిపోయింది. అసలు లుకింగ్ వైజ్ అయితే క్రేజీ భయ్య. అలాగే మన డైలాగుల విషయంలో అయితే ఇంకా అద్దరు కొట్టేశాడు. అది మాస్ డైలాగ్సే ఉన్నాయి, అంటే బాలయ్యబాబు గుర్తుకొచ్చింది ఆ డైలాగ్ విన్నప్పుడు. తలగా పెట్టేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నది అది చాలా డిఫరెంట్గా చూపిస్తారు. మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంతో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా ఈసారి? ఒకటైతే నాకైతే చాలా ఊప్స్ ఏంటంటే ఆ సినిమా మీద ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇయ్యాడు. అంటే ఎన్టీఆర్ గారు ఒకరికి సపోర్ట్ చేసినంటే మ్యాక్సిమం ఆ టాలెంటెడ్ పర్సెంట్ అయితేనే మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాడు. అలాంటిది ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొడుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఈ వాయిస్ ఓవర్ కానీ అలాగే డైలాగులు కానీ విజువలైజేషన్స్ కానీ ఎన్టీఆర్ గారు ఈ సినిమాకి సపోర్ట్ చేయడం అనేది ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ హిట్టే.